రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఇవాళతో కవిత గారి కస్టడీ అయితే పూర్తవుతుంది. అయితే ఈ లాస్ట్ రోజు ఆమెని కన్ఫ్రంటేషన్ ఇంట్రాగేషన్ చేస్తారు అన్న ఒక వార్తలు వినిపిస్తున్నాయి కేజ్రీవాల్ గారితో. మరి అలా చేస్తారా లేకుంటే జైలు కూడా పెడతారా అంటున్నారు. మరి ఏం జరగచ్చు అంటారు సార్? మన కేజ్రీవాల్కి నిన్న 6 రోజులు కస్టడీకి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. మామూలుగా అయితే అసలు ఈ కేసులో నాకు ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేదు, నన్ను విడుదల చేయండి అని కేజ్రీవాల్ పిటిషన్ వేశాడు. కానీ కోర్టు ఈడీ వాదంతో ఏకీభవించి 6 రోజులు ఇచ్చింది. దీని మీద సుప్రీంకోర్టులో కూడా నిన్న అత్యవసర విచారణకు పిటిషన్ వచ్చింది. అక్కడ కూడా అభిషేక్ సంఘ్ మన్వి ఆయన ఆర్గ్యూ చేశారు. అసలు కంప్లీట్గా ఆధారాలు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. ఆధారాలు ఉంటే మళ్ళీ కస్టడీకి ఎందుకు అనేది అడుగుతున్నారు. డైరెక్ట్గా ఆధారాలు చూపించి జైలుకే పంపించవచ్చు కదా, మళ్ళీ కస్టడీ ఎందుకు అడుగుతున్నారు. రెండవది, కేజ్రీవాల్ కూడా చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాతో. అదేంటంటే ఇది ఖచ్చితంగా ఎలక్షన్ ముందు కావాలని చేయడం అంటే ఇది నన్ను ఎలక్షన్లలో ప్రచారం చేయకుండా ఆపి ఆ రకంగా ఆపు అండ్ ఇండియా కూటమి విజయాన్ని దెబ్బతీయడం కోసం వేసిన స్ట్రాటజీ ఇది అని ఆయన క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా కస్టడీ పిటిషన్లో ఏం రాశారు, ఈయనే ప్రధానమైన ముద్దాయి, అందుకు మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రధానమైన ముద్దాయిని వాళ్ళకి తెలిసినప్పుడు ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏమి? ముందేమన్నా అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చేస్తుందేమో, ఎలక్షన్ టైంలో ఇతను బయట ఉంటే మనకి ఇబ్బంది అని చేస్తారు అనేది ఆయన ఆరోపించాడు. వాళ్ళ భార్య కూడా దీన్ని ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది. అట్లాగే కేజ్రీవాల్ కూడా నేను ఎక్కడున్నా నా జీవితం దేశానికి అంకితం, నేను ప్రజల కోసమే పనిచేస్తానని ఆయన కూడా ఇచ్చారు. మరోవైపు ఆయన సీఎంగా కంటిన్యూ అవుతారని ఆప్ ప్రతినిధులు చెప్పారు. దానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు వేరే వాళ్ళు. అంటే ఈయన జైల్లో ఉండి ఇట్లా చేయడానికి లేదని. అయితే రాజ్యాంగ నిపుణులు చెప్తున్నది ఏంటంటే రాజ్యాంగంలో కానీ ఎక్కడ ఏమీ లేదు అలాగా జైలు నుంచి నడపకూడదని లేదు. బట్ ప్రాక్టికల్గా అయితే కుదరదు. ఎందుకంటే ఈయన ఫైల్స్ చూడాలి, అనేక మీటింగ్లు వేయాలి, అవన్నీ జైల్లో అలో చేయరు. ఒకవేళ ఆయన ఇల్లే జైలుగా పరిగణించి ప్రత్యేక పరిస్థితుల్లో పెడితే అప్పుడు ఇది సాధ్యమవుతుంది అనేది అంటున్నారు. ఏదేమైనా అది కష్టమే అనేది చాలామంది చెప్తున్నారు. సరే, ఇక కవిత విషయానికి వస్తే కవితది ఈ రోజుతో అయిపోతుంది. కానీ ఈడీ ఇంకా ఎక్స్టెండ్ చేయమని అడుగుతుంది ఈరోజు. ఎందుకంటే ఇటు కవితను కేజ్రీవాల్ను ఇద్దరిని కూర్చోబెట్టుకొని కన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్ చేయాలనేది ఈడీకి ఉన్న అండర్స్టాండింగ్. ఎందుకంటే ఈడీ మొన్న కవితకు సంబంధించిన ఈ కస్టడీ పిటిషన్లో కానీ నిన్న కేజ్రీవాల్ కస్టడీ పిటిషన్లో కానీ క్లియర్గా చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరే అసలు కింగ్ పిన్లు. ఇటు సౌత్ లాబీ తరపున కవిత, ఇటు ఆప్ తరపున కేజ్రీవాల్, వీళ్ళిద్దరే కుట్ర చేశారు. అంటే మొత్తం ప్లానింగ్ అంతా ఫస్ట్ చేసింది వీళ్ళిద్దరే. ఈ డబ్బులు కూడా ఆప్కి వెళ్ళింది. ఆప్ అనేది రాజకీయ పార్టీ కావచ్చు, కానీ అది మా దృష్టిలో కంపెనీ లాంటిది. ఎందుకంటే పిఎంఎల్ఏ కంపెనీల కిందకే వస్తుంది తప్ప రాజకీయ పార్టీలకు ఫండ్ పిఎంఎల్ఏ కిందకి రాదు. కానీ పిఎంఎల్ఏ వాళ్ళు వీళ్ళేం వాదిస్తున్నారంటే ఈడీ వాళ్ళు అది ఒక కంపెనీ లాంటిది. కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ దానికి బాధ్యులే. కాబట్టి ఈయన కూడా బాధ్యుడు అనే ఒక వాదన తీసుకొస్తుంది. నిజానికి ఈ వాదన కోర్టులో నిలవదని అభిషేక్ సింగ్ లాంటి చెప్తున్నారు. కానీ నేను చాలాసార్లు చెప్పినట్టుగా ప్రాసెస్ ఇద్ద పనిష్మెంట్ వాళ్ళకు కూడా తెలిసి ఇవేవి ఈ కేసులు నిలవని. ఎందుకంటే 5422 కేసుల్లో ఓన్లీ 25 కేసులు మాత్రమే కోర్టులోకి వెళ్ళగలిగిన ఫైనల్ స్టేజ్లో. అందులో 24 కేసుల్లో శిక్షలు పడినాయి. అంటే 0.5% కూడా మొత్తం ఈడీ పెట్టిన 17 ఏళ్లలో ఈడీ పెట్టిన కేసుల్లో అవ్వలేదని సాక్షాత్తు ఫైనాన్స్ డిపార్ట్మెంటు పార్లమెంట్లో చెప్పిన విషయం ఇది. అంటే 0.5% కూడా కన్విక్షన్ రేట్ లేదు. కానీ 95% కేసులు ప్రతిపక్షాల మీద పెట్టారు. సో దీన్ని బట్టి క్లియర్గా ఏంటంటే బీజేపీ కావచ్చు, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రత్యర్థుల మీద ఈ కేసులు పెడుతున్నా. బీజేపీ దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి చివరికి సాక్షాత్తు సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ని ఫస్ట్ టైం అరెస్ట్ చేసిన చరిత్ర కూడా బీజేపీకి దక్కుతుంది.
అట్లాగే గతంలో ఒక నెల 2 నెలలకు ముందు హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ చేశారు. సరే, ఇది ఒకటి. రెండవది కవిత విషయంలో వీళ్ళిద్దరు ఇంట్రాగేషన్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి క్యూరియాసిటీ ఉంది. కాన్ఫరంటేషన్ ఇంట్రాగేషన్ అంటే ఏంది అని. యాక్చువల్గా ఇంట్రాగేషన్లలో రకరకాల మెథడ్స్ ఉంటాయి. మామూలుగా రైడ్ టెక్నిక్ అని ఎక్కువగా అమెరికాలో ఫాలో అవుతారనమాట. ఈ రైడ్ టెక్నిక్లో ఏంటంటే ఫ్యాక్ట్ని అనలైజ్ చేయడం, తర్వాత బిహేవియరల్ అనలైజ్ చేయడం, తర్వాత యాక్చువల్ ఇంట్రాగేషన్ అంటే వాళ్ళ ముందు అన్నీ ప్రవేశపెడతారు. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇవి ఉన్నాయి సాక్ష్యాలు నీ దగ్గర, ఇది ఉన్నాయని అలాగా దాన్ని చేయడం. రెండోది ఫలానాడు నీ మీద ఇలా చెప్పాడని ఊరికైనా కూడా చెప్పేయడం, డిసెప్టివ్ ఎవిడెన్స్ అంటారు. డిసెప్టివ్ ఎవిడెన్స్ని ప్రవేశపెట్టడం ఇదొక రకమైన సైకలాజికల్ గేమ్ అనమాట. ఇది ఎక్కువ అమెరికాలో చేస్తుంటారు. ఇక రెండవది పీస్ అని ఒక ఇంట్రాగేషన్ టెక్నిక్ ఉంది. పీస్ అంటే అర్థం ప్రిపరేషన్, ఎక్స్ప్లెనేషన్, అకౌంటబిలిటీ, క్లోజర్, ఎవాల్యుయేషన్. ఈ టెక్నిక్స్ని 5 టెక్నిక్స్ని కలిపి పీస్ అని పిలుస్తారు. ఇది ఎక్కువ యూకేలో అంటే ఇంగ్లాండ్లో ఈ మెథడ్ని చేస్తారన్నమాట. తర్వాత కైనెసిక్ ఇంట్రాగేషన్ అంటారు. కైనెసిక్ అంటే బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయడం, భయపెట్టడానికి ట్రై చేయడం, లేదా వాళ్ళని బొజ్జగించడానికి ట్రై చేయడం, అప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారని ఆ బాడీ లాంగ్వేజ్ని ఇంటర్ప్రెట్ చేసే సైకాలజిస్టులను పెట్టుకొని ఇంటర్ప్రెట్ చేయడం, దాని ద్వారా ఇతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది గ్రహించడం, ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి. ఇక డైరెక్ట్ ఇంట్రాగేషన్, డైరెక్ట్గా ప్రశ్నలు అడగడం, నువ్వు చేసావా లేదని చెప్పడం. అట్లాగే మ్యాక్సిమైజేషన్ అండ్ మినిమైజేషన్ అంటారు. అంటే నువ్వు ఇప్పుడు ఏదో పెద్ద దొంగతనం చేసావు, నువ్వు చేసింది పెద్ద విషయం కాదు, అదేమి పెద్ద ఎవరైనా నీ ప్లేస్లో అదే చేస్తారు, నీకు ఇబ్బంది కాబట్టి చేసావు అని నీ వైపు నుంచి మాట్లాడుతూ దాన్ని మినిమైజ్ చేయడం, సమస్యని మినిమైజ్ చేస్తూ ఇంట్రాగేట్ చేయడం. మ్యాక్సిమైజ్ అంటే అది పెద్ద ఎత్తున చేయడం. నువ్వు దొంగతనం చేసింది ఎవరు తెలుసా నీకు, ఆయన చాలా పెద్ద జడ్జి గారి బంధువు, నీకు మామూలుగా ఉండదు అసలు, నువ్వు కానీ ఒప్పుకుంటే మేము ట్రై చేస్తాం. ఇలాగా ఒక మ్యాక్సిమైజ్, ఆ ప్రాబ్లమ్ని మ్యాక్సిమైజ్ చేసి వాళ్ళని బెదిరించడం. ఇవన్నీ ఏంటంటే వివిధ దేశాల్లో చేసే మెథడ్స్. మన దేశంలో ఇవేవి చేయరు నాకు తెలిసి. పోలీసులు ఏం చేస్తారు, తీసుకెళ్ళి కొడతారు, కొడితే వాడు చెప్పేస్తాడు. ఇది మన దేశంలో 99% ఫాలో అయ్యేది. కాకపోతే ఇటు సెలబ్రిటీస్ కానీ ఇటు టాప్ పీపుల్ని కానీ కొట్టలేరు కాబట్టి ఇప్పుడు ఈ కేసులో కూడా సాక్షాత్తు కంపెనీ CEO లాంటి చందన్ రెడ్డినే కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించాడు కొట్టారని. అట్లాగే సిబిఐ కూడా వివేకానంద రెడ్డి కేసులో ఉన్న ముద్దాయిలు దాదాపు అందరూ కూడా కొట్టారని ఆరోపిస్తున్నారు. కొడతారు వీళ్ళు కూడా, కానీ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని కొట్టే అవకాశం లేదు, కవిత లాంటి వాళ్ళని కొట్టే అవకాశం లేదు. సో అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టెక్నిక్స్ని ఫాలో అవుతారు. వీళ్ళకి నిజానికి ఇంట్రాగేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా ట్రైనింగ్ ఉంటుంది, ఎలా చేయాలి ఏంటి ట్రైనింగ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కోసం చేస్తారు. నిజంగా ఈ మెథడ్స్ అంతా చేస్తే చేయొచ్చు, కానీ వీళ్ళకి అంత ఓపిక ఉండదు కాబట్టి కొట్టడం అనేది ఈజీ కదా, ఏముంది కర్ర తీసుకుని బాధచ్చు, బాధితే వాడు ఇంకా బాధతో భయపడి చెప్పేస్తారు. అందుకని వాళ్ళు ఎంత టెక్నికల్గా ఎందుకు మనం చేయాలి, చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పరు. సో ఇవి విసుగు ఎందుకు ఇది అని వీళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళంతా ఇదే మెథడ్ చేస్తారు. సో కన్ఫ్రంటేషన్ అంటే ఏంటంటే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఆల్రెడీ వీళ్ళకి డేటా ఉంటుంది. కవిత ఇప్పుడు గత 6 రోజులుగా ఆమె కొన్ని విషయాలు చెప్పింది, దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఇట్లా కవిత నీ మీద ఇది చెప్పింది అని చెప్పినప్పుడు అతను కరెక్ట్గా చెప్తాడా, లేదా ఇన్ఫర్మేషన్ ముందుగా పెట్టకుండా కవితను ఏమేమి ప్రశ్నలు వేశారో ఇద్దరికి సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరిద్దరు ఎప్పుడు కలిశారు అనేది కవితను అడిగారు, కవిత ఒక సమాధానం చెప్పింది. ఇప్పుడు కవితను ఎదురుగా కూర్చోబెట్టుకొని అతన్ని అడుగుతారు, నువ్వు కవితను ఎప్పుడు కలిసావు అని. కవిత వేరే చెప్పుంటుంది అనుకో, సో అతను వేరే చెప్పాడు అనుకో, అక్కడ అది వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్. అప్పుడు కవితను అడుగుతాను, నువ్వు ఇలా చెప్పావు కదంటే, లేదు కదండి ఆ రోజు మనం కలవలేదు కదా, మీరు రాంగ్ చెప్తున్నారని ఏమంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ క్రియేట్ అవుతుంది. అలాగా ఒక్కొక్క ఫ్యాక్ట్ని అడుగుతూ ఆయన్ని ఆల్రెడీ ఏమేమి అడిగింది చూసుకొని అట్లా వాళ్ళిద్దరిని ఇది చేస్తారు.
సో ఇది కాన్ఫ్రంటేషనల్ ఇంటరాగేషన్ అంటారు. ఇద్దరు వ్యక్తుల్ని కూర్చోబెట్టుకొని అడగడం. రెండోది ఇద్దరు కలిపి డైరెక్ట్గా కూడా కొన్ని ప్రశ్నలు ఇప్పటివరకు అడగనివి ఇద్దరిని కూడా అడిగే అవకాశం కూడా ఉంది అన్నమాట.